అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మనము ధ్యానించబోయే ధ్యానాంశం ఏంటంటే ఎవరి కొరకు అనంటే, ఓబద్యా తను గొప్ప ప్రవక్త. ఓబద్యా అను మాటకు అర్థము యెహోవా సేవకుడు, యెహోవాను ఆరాధించువాడు అని అర్థం. ఈ ఓబద్యా గ్రంథాన్ని రచించాడు ఓబద్యానే. సుమారు క్రీస్తు పూర్వం 845 సంవత్సరంలో ఇది వ్రాయబడినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఓబద్యాలోని ఆత్మీయ అనుభవాలను మనము తెలుసుకుందాం. మొదటిది, యెహోవా వాక్కు ప్రకటించిన ఓబద్యా. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఓబద్యాకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. చూడండి, ఓబద్యాకు దేవుడు దర్శనాన్ని చూయిస్తున్నాడు. ఏదోము గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏదోము గురించి ఆయన వాక్కును ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడనంటే, ఆయన యొక్క అనుభవాన్ని, అనగా ఓబద్యా అనుభవాన్ని చూస్తే అతడు కేవలము దేవుని దగ్గర నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రకటించుచున్నాడు. చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన ప్రచారాన్నే ప్రచురం చేయాలి. అనగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్కులనే ప్రచురం చేయాలి. కానీ ఈ రోజులలో ఆ విధంగా లేదు. స్వంత తలంపులను, స్వంత ఆలోచనలను, కల్పనా కథలను కలుపుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఓబద్యా దేవుడు తనకు చూయించిన దర్శనము బట్టి తాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది నిజమైన వాక్య పరిచర్య. ఈ దినాలలో చాలామంది సేవకులు వారి ఇష్టమును బట్టి ఉద్రేకముతో మాయా దర్శనాలు చూస్తూ, మాయా మాటలు మాట్లాడుతూ, వారు వ్యర్థమైన దర్శనాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారండి? భయాందోళనకు గురి చేస్తున్నారు. మాయా దర్శనాలను చూస్తున్నారు. కాబట్టి మరి వింటున్నవారు, చూస్తున్నవారు, చదువుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. దొంగ బోధకులు, దొంగ పరిచారకులు గొర్రె చర్మమును కప్పుకొని బోధిస్తున్నవారు క్రియలు కరెక్ట్గా ఉండవు, సాక్ష్యము సరిగ్గా ఉండదు, అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, మోసము చేస్తూ ఉంటారు. వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు ఈ రోజులలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. కనుక మనము కనిపెట్టి వివేకముతో ఉండాలి. చూడండి, కనిపెట్టి వివేకముతో ఉండకపోతే ప్రమాదము. వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తారేమో అని బెరేన్ సంఘము వలె లేఖనాలు పరిశోధించాలి. బెరేన్ సంఘం వారు మరి దర్శనాలే కానీ, వాక్యమే కానీ చెబుతూ ఉంటే వారు లేఖనాలను పరీక్షించినట్లుగా
ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు మాత్రమే మనము నిజవాక్యము తెలుస్తుంది. కాబట్టి మనము బైబిల్ను పరిశోధించకుండా గుడ్డిగా ఒక సేవకుడు, ఒక కాపరి బోధిస్తే దాని ప్రకారం మనం జీవిస్తే మనకు శిక్ష తప్పదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నాను. అదేవిధంగా ఉపధ్య దేవుని దగ్గర నుండి వచ్చిన సమాచారము మాత్రమే, అనగా దేవుని వాక్కును మాత్రమే ప్రకటించిన నిజ ప్రవక్త. హల్లెలూయా! ఎవలండి ఈయన? నిజ ప్రవక్త. దేవుని నుండి వచ్చిన వాక్కును మాత్రమే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. సేవక, విశ్వాసి నీవైనా నేనైనా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. వాళ్ళే నిజమైన సేవకులు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.